జస్ట్ అది అజూమ్ చేసుకొని తర్వాత షేర్ చేసేయండి జూమ్ లింక్. ఓకే అన్న. నా వాయిస్ క్లియర్ ఉందిగా జూమ్ లో? క్లియరే ఉందన్న. 2.33 వరకు ఎక్కడ. ऐसी बात को मैं खत्म ना हो फॉलो दोनों का पसंद नहीं आते हैं। जल्दी आओ, टाइम हुआ। నిన్న ఇవాళ సేమ్ ఉందా ఏంది లింక్? కాదులేదు. ఎన్ని సెకండ్స్? ఇవాళ కూడా పెట్టాడా సమీర్? సమీర్ ఇవాళ పెట్టాడా? ఓకే. ఓకే. ఆ, కానీ రిస్కేగా పుట్ సైడ్ గా డైరెక్ట్ పుట్ తీసుకోకుండా పొద్దున్నే వీడు. యాడ్ చేశా. అరే. ఆ, మార్కెట్ అంత ఫాల్ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ కూడా అవ్వకుండా పడుతుంది అంటే అది రిస్కీ ట్రేడ్. 900 పెట్టుకున్నాడా?
ఏ బ్రాడీపేట అనుకుంటా మాది 12 దాకా 5. ఆ నెంబర్ Hello traders, good morning. Is my voice clear? So ఇంకా 255 క్వాంటిటీ హోల్డింగ్ గైస్. 267 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. ఓపెన్ హై ఉన్న ట్రేడ్ ఇక్కడ చూడండి 340 అండ్ 340 ఓపెన్ హై ఉన్న ట్రేడ్. సేమ్ ఓపెన్ హై మీద నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫస్ట్ నిఫ్టీ ట్రేడ్ అయితే తీసుకున్నాను. బట్ నిఫ్టీ నేను ఎక్కువగా నిఫ్టీ చేయను, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్ కదా. సో నిఫ్టీ ఇమీడియట్ గా రెడ్యూస్ చేశాను చిన్న లాస్ లో. బట్ నిఫ్టీ కూడా మంచి ప్రాఫిట్ ఉంది. నేను 100 రూపీస్ దగ్గర స్క్వేర్ ఆఫ్ చేస్తే 130 నడుస్తుంది చూడండి. 21,900 కాల్. ఓకే, వాయిస్ ఈస్ క్లియర్. సో ఓపెన్ హై గైస్, ఓపెన్ హై టార్గెట్ స్లోగా క్వాంటిటీ రెడ్యూస్ చేస్తూ ఉన్నాను. 340 ఓపెన్ హై. గైస్ 318 కనిపించింది బట్ 313 పడింది. 321 దగ్గర 105 క్వాంటిటీ ఉన్నాయి గైస్. మొత్తం ఎగ్జిట్ చేసేసాను. ఇంకా టార్గెట్ ఉంది, చూద్దాం మళ్ళీ. సో పుల్ బ్యాక్ ఐస్ పైకి ఇస్తుంది కదా, సో ఇది స్కాల్పింగ్ మనం చేసేది. సో చిన్న పుల్ బ్యాక్ అనిపిస్తున్నప్పుడు తీసేసి మళ్ళీ ఇంక్లూడ్ చేయటం. నిఫ్టీ చాలా మంచి మూమెంటం గైస్ ఇప్పుడు కూడా.
43, 47, 300. Holding 300 quantity. I'm holding 300 quantity, guys. సో మళ్ళీ పుల్ బ్యాక్ లో మళ్ళీ ఇంక్లూడ్ చేశాను క్వాంటిటీ అరౌండ్ 282 అండ్ 294. ఇక్కడ యాడ్ చేయాల్సిందే, నేను 282 దగ్గర యాడ్ చేసి ఓపెన్ హై ఉంది కదా, పెద్ద గేమ్ ఎక్స్పెక్ట్ చేయట్లా. అంత ఫాల్ తర్వాత చిన్న కరెక్షన్, ఓపెన్ హై, అండ్ ఓపెన్ హై ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ లో. కాస్ట్ టు కాస్ట్, నియర్లీ కాస్ట్ టు కాస్ట్ అనుకోండి, 282 కదా బై ప్రైస్. సో ఓన్లీ 150, 278 మొత్తం ఎగ్జిట్. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ గైస్. మంచి మొమెంటం. ప్రాఫిట్ వచ్చేసి 6,900 అండ్ టుడేస్ డిప్లాయిడ్ క్యాపిటల్ వచ్చేసి 2,16,000. ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే ప్రాఫిట్ కూడా ఇంక్లూడ్ అయింది. సో మనం స్టార్ట్ చేసింది 1 lakh తో. సో 2 days లో 1 lakh కాస్త డబుల్ అయిపోయింది. నిన్న లైవ్ లోనే మనం 80,000 ప్రాఫిట్ చేసాం కదా, దాని తర్వాత ఇంకా చేయలేదు. మంచి మొమెంటం ఉంది, బట్ క్విల్ స్విచ్ చేసేసాను మార్నింగ్ సెషన్ ఆపినప్పుడు. ఓకే, సో ఆఫ్టర్ ఎక్స్పైరీ ఫస్ట్ డే అనేది, సో మనకి కొంచెం స్ట్రైక్ ప్రైజెస్ హెవీగానే ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీ అంత పర్చేస్ చేయలేను. ఈ ప్రాఫిట్ కూడా మంచిదే. ఎక్స్పైరీ తర్వాత ఫస్ట్ 2 days కొంచెం రిస్కీలా ఉంటుంది. ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ టైం డికే ఎక్కువ ఉంటుంది. ప్రైస్ ఎక్కువ ఉండటం వల్ల స్పీడ్ గా కరిగిపోతుంది ప్రైస్ అనేది. ఓకే, మళ్ళీ ఓపెన్ హై అయితే ఇవ్వాలి. నిఫ్టీలోనే మంచి ప్రాఫిట్ వచ్చేది, బట్ నిఫ్టీ ఎక్కువ హోల్డ్ చేయలేను. లైక్ బ్యాక్ నిఫ్టీ అంత అలవాటు లేదు కాబట్టి నిఫ్టీ నేను 90 దగ్గర తీసుకున్నా, 98 దగ్గర తీసుకున్నా అగైన్. సో 150 వరకు వెళ్ళింది నిఫ్టీ, అండ్ అది ఓపెన్ హై ఉన్న ట్రేడ్. నిఫ్టీలో సంథింగ్ ఓపెన్ హై చూసి 21,900 కాల్ తీసుకున్నా. నిఫ్టీ 50 పాయింట్స్ అంటే చాలా బెస్ట్. నేను తీసుకున్న క్వాంటిటీ 900. సో ఓపెన్ హై గైస్ కాన్సెప్ట్. ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ హై ఉంది చూడండి, 340 టార్గెట్. కాల్ సైడ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను ఓన్లీ ఓపెన్ హై కోసం చూస్తున్నాను అంతే. చిన్న అంత ఫాల్ తర్వాత చిన్న పుల్ బ్యాక్ వస్తుంది కదా, దానికోసం అంతే. ఆ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత పుల్ బ్యాక్ వచ్చి గ్యాప్ ఫిల్ అవ్వచ్చు, లేదా డే హై వరకు వచ్చైనా రివర్సల్ అయిపోయినా మనకి చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. 278 దగ్గర తీసుకున్నా 150 క్వాంటిటీ. అండ్ నా ఇండికేటర్స్ చెప్పాను కదా అందరికి. సో ఈ మూవింగ్ యావరేజెస్ అనేవి ఒక మూవింగ్ యావరేజ్ తర్వాత ఇంకో మూవింగ్ యావరేజ్ టార్గెట్స్ గా ఉంటాయి. ఇంపార్టెంట్ ఇండికేటర్స్ వచ్చేసి ఇక్కడ వివ్యాప్, సూపర్ ట్రెండ్. ఓకే, అబోవ్ వివ్యాప్ స్పైక్ ఇస్తుంది. నిన్న ఆ స్పైక్స్ మనం లైవ్ లో కూడా చూసాము. అండ్
వీడియో యూట్యూబ్ లో ఇంకా పోస్ట్ చేయలేదు అనుకుంటా. వీడియో పోస్ట్ చేశారా యూట్యూబ్ లో? హలో, వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేశారా? అదేంది? సో ఇవాళ ఈవినింగ్, నిన్న ఇవాళ మొత్తం, ఇవాళ ఈవినింగ్ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను ప్లస్ బోత్ యెస్టర్డేస్ అండ్ టుడేస్ వీడియోస్. సో ఎంత క్వాంటిటీ హోల్డ్ చేస్తున్నా? 120 హోల్డ్ చేస్తున్నాను. ఓకే గైస్, ఆల్మోస్ట్ నియర్ టు, ఒక్క స్పైక్ వస్తే మనకి 324 కనిపిస్తుంది. 324 దగ్గర కొంచెం వడ్డీ రెడ్యూస్ చేస్తా, దెన్ ఓపెన్ హై గ్యాప్ కిందకి వెళ్తుంది అని చెప్పేసి కొంచెం ఇంకా 90 హోల్డింగ్. ఒక స్పైక్, సడన్ స్పైక్ రావాలి. వివ్యాప్ వివ్యాప్ కి టచ్ కూడా అవ్వకూడదు ఇంకా ప్రైస్ అనేది, డైరెక్ట్ స్పైక్ ఇవ్వాలి. వస్తుంది, ఓపెన్ హై వస్తుంది కానీ ఓపెన్ హైకి ముందు మనకి చాలా
ఇంకా స్లోలీ అండ్ సడన్లీ అలాంటి మూమెంట్ ఉంటుంది అనమాట. స్లోగా మన పేషెన్స్ ని టెస్ట్ చేసి దాని తర్వాత ఓపెన్ హై ట్రిగర్ అవుతుంది. అండ్ ఇండెక్స్ కూడా ఓపెన్ హై ఉంది గైస్. ఇండెక్స్ ఓపెన్ హై ఉంది ఇక్కడ. ఇండెక్స్ ఎగ్జాక్ట్ గా yes, 9,500. And 'Again, I am looking to buy 47,300 call. ఇదే క్యాండిల్స్ పైకి రావచ్చు. క్యాండిల్ క్లోజింగ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. క్యాండిల్ క్లోజింగ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఓపెన్ హై టార్గెట్ 340. ఇంత ముందులా లేదు మార్కెట్. సింగిల్ స్పైక్ టార్గెట్ ఇచ్చేవి ఓపెన్ హైస్ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు అలా ఇవ్వట్లా. ఎందుకంటే నేను లైన్స్ కూడా వస్తాయి మార్చుకోవాలి అవన్నీ. ఇండెక్స్ ఓపెన్ హై కూడా ఉంది ఇంకా 6856. ఓకే. 20 కొంచెం తక్కువే వచ్చుతున్నారు గైస్.
300 క్వాంటిటీ తీసుకున్నాను గైస్, 293 దగ్గర. టార్గెట్ అదే ఓపెన్ హై, ఒక్క స్పైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ థింక్ నిన్న కూడా ఇండెక్స్ ఓపెన్ హై ఉంది, అలానే నిన్న ఓపెన్ హై ఉందని చెప్పేసి మనం కాల్ ఆప్షన్ తీసుకోలేదు. సో ఓపెన్ హై ఉంది అని తీసుకోము. మార్కెట్ స్ట్రక్చర్ కూడా చూస్తాము. మార్కెట్ సెల్ ఆన్ ప్రైస్ జోన్ లోనే ఉంది ఇప్పటికీ. ఇది చిన్న ఓపెన్ హై టార్గెటే కాబట్టి ఈ ట్రేడ్ నేను ట్రై చేస్తున్నాను. ఇక టార్గెట్ చాలా చిన్నది, స్మాల్ ఓపెన్ హై. సో నిన్న ఓపెన్ హై అనేది చాలా లాంగ్ ఉంది అండ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. అసలు ఓపెన్ హై నిన్న ట్రై చేసే సిచ్యువేషనే కాదు. నిన్న లైవ్ లో చాలా సార్లు చెప్పాను కదా, ఎక్కడ రైజ్ అయితే అన్నిసార్లు సెల్ చేసే ఆపర్చునిటీనే చూస్తాం. అండ్ ఒక రైజింగ్ పాయింట్ లోనే మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది ఈవెన్ సెల్లింగ్ సైడ్ కన్నా. అంటే అక్కడ ఉన్న లాస్ మొత్తం రికవర్ చేసి 40,000 ప్రాఫిట్ కాల్ ట్రేడ్ లోనే తీసాము నిన్న. దాని తర్వాత ఇమీడియట్ గా పుట్ ట్రేడ్ తీసుకొని మళ్ళీ 80,000 వరకు మెల్లగా ప్రాఫిట్ చేశాము. సో 283 బై ప్రైస్, సారీ 293 బై ప్రైస్. ఒక్క స్పైక్ కోసం వెయిట్ చేస్తున్నాను, 300 క్వాంటిటీ హోల్డింగ్.
ఈ వీవ్యాప్ ఓపెన్ హై ఇచ్చిన తర్వాత మనకి పుట్ సైడ్ ట్రేడ్ ఉంటుంది గైస్. సో అందుకే మా బెస్ట్ ట్రై చేస్తున్నాను. సో వీవ్యాప్ దగ్గర చూడండి ఏ టైప్ ఆఫ్ గేమ్ ఆడుతుంది. సో వీవ్యాప్ చాలా ఇంపార్టెంట్. నేను యూజ్ చేసే ఇండికేటర్స్ లో వీవ్యాప్ అండ్ సూపర్ ట్రెండ్ చాలా ఇంపార్టెంట్. వేరే వచ్చేసి నేను జస్ట్ సపోర్ట్ గా ఒకదాని తర్వాత ఒకటి టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ గా తీసుకుంటా ట్రెండింగ్ మార్కెట్ లో. ఈ స్కాల్పింగ్ చేసేటప్పుడు వీవ్యాప్ కి దగ్గరగా ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ ని చూస్ చేసుకుంటాను. ఓకే, 375 క్వాంటిటీ 375 క్వాంటిటీ బై చేయడానికి రెడీగా ఉన్నాం. సో మొమెంటం ఇప్పుడు వీవ్యాప్ పైన క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్ గా ఓపెన్ హై అయితే ఇస్తుంది.
అగైన్ లుకింగ్ ఫర్ ద ఆపోజిట్ డే గైస్. చిన్న స్పైక్ ఉంది ఇక్కడ. ఓకే, వివాప్ పైన అయితే క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ ఇంకా వివాప్ పైనే ఉండాలి. ఇంకా చెప్పండి. ప్రాఫిట్ వచ్చేసి 10,000. ఉంటాయి అసలు. Pero mine, no touch नहीं సోనా ఓ ఫోన్ గైకుట ఇది అసలు ఇంపార్టెంట్ దేకు. ఓకే, 300 క్వాంటిటీ. ఒక్క స్పైక్ జస్ట్ ఓపెన్ హై కోసం ఒక్క స్పైక్. స్టాప్ లాస్ 286 ఉంటుంది ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా. 299 దగ్గర బై చేశాను. మనం బై చేసిన దగ్గర అలా అయిపోయింది. ఒక్క స్పైక్ రావాలి. టూ 86 స్టాప్ లాస్. ఓకే, 150 క్వాంటిటీ స్టాప్ లాస్ అయితే పెట్టాను గైస్. ఇంకా 150 క్వాంటిటీ డైరెక్ట్ సెల్ చేద్దాం స్పైక్ వస్తుంది. ఓపెన్ హై ఇవ్వడానికి ఎంత పేషెన్స్ టెస్ట్ చేస్తుంది చూడండి మార్కెట్.
ఒక్క సింగిల్ స్పైక్ పెండింగ్ ఉంది గైస్ ఓపెన్ హై ట్రిగర్ అవ్వడానికి. మార్నింగ్ నుండి ఇదే ట్రేడ్ ట్రై చేస్తూ ఉన్నా ఓపెన్ హై కోసం, స్కాల్పింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్. సో ప్రాఫిట్ అయితే అదే 10,000. ప్రాఫిట్ ఏం అంత ప్రాఫిట్ అయితే ఏం పెరగలేదు, 10,000 ప్రాఫిట్ అట్లా. ఇంకా క్వాంటిటీ ఇంక్రీజ్ చేద్దామా అని ఉంది. 44,000 అంటే 50 క్వాంటిటీ 44,000 అంటే ఒక 10 పాయింట్ స్టాప్ లాస్ తో మళ్ళీ 50 క్వాంటిటీ ఇంక్లూడ్ చేద్దాము అంటే నాకు 300 క్వాంటిటీ హోల్డింగ్. ఇండెక్స్ ఓపెన్ హై టార్గెట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఓన్లీ ఆప్షన్ ఈస్ పెండింగ్. ఆప్షన్ ఇచ్చిద్దా ఇవ్వదా చూడాలి. ఇండెక్స్ ఓపెన్ హై అయిపోయింది. సో ఇండెక్స్ ఓపెన్ హైస్ నిన్న కాదు, సారీ మొన్నటి ఓపెన్ హై. ఇండెక్స్ లో ఎక్కడ ఓపెన్ హై, నిఫ్టీలో ఉంది అనుకుంటా. ఇక్కడ ఉన్నాయి 11th మార్చ్, 11th 7th. ఇంకా ఇప్పుడేమి ఇండెక్స్ ఓపెన్ హైస్ అంత ఉన్నాయి కదా, ఏమి ఇప్పుడు అయ్యేది కాదు. మార్కెట్ సెల్ ఆన్ రైస్ జోన్ లో ఉంది, ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్. ఎప్పుడైతే రివర్సల్ అయ్యి ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వచ్చిందో అక్కడ నుండి మనం డైరెక్ట్ డెలివరీ ట్రేడ్ కూడా ట్రై చేయొచ్చు. నేను నిఫ్టీ డెలివరీ ట్రేడ్ చెప్పాను కదా, డెలివరీ టార్గెట్స్ నిన్నే హిట్ అయినాయి. నిఫ్టీలో డెలివరీ కోసం ఎక్కడి వరకు అయితే టార్గెట్ చెప్పానో ఆ టార్గెట్ సింగిల్ డే నిన్నే టార్గెట్ అచీవ్ అయిపోయింది. ఈ 284 స్టాప్ లాస్ పెట్టి ఈ ట్రేడ్ తీసుకుందాం అనిపిస్తుంది మళ్ళీ. 284, 284, 284, 278, 74. What is fine? What is fine?
ఈ పేషెన్స్ అయితే మార్కెట్ లో ఉండాలి గైస్. ఒక్క ఓపెన్ హై ఇవ్వడానికి ఎంత మార్కెట్ మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది చూడండి. ఒక్క స్పైక్ వచ్చిందంటే చాలా హెవీ ఉంటుంది. సో ఇది నథింగ్, ప్రాఫిట్ ఏం కాదు. ఒక స్పైక్ వచ్చిందంటే ఆ, ఇది వేరు కదా. 340 టార్గెట్. వివాప్ పైన స్పైక్స్ 3 టైమ్స్ వచ్చింది కానీ సస్టైన్ చేయలేకపోతుంది. ఏవో వివాప్. నిఫ్టీ ఎలా ఉంది? ఓపెన్ హై ఇచ్చిన తర్వాత ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ అని అంతే మళ్ళీ ఫాలే. ఒకవేళ ఇవాళ ఫాల్ అవ్వకపోయినా రేపటి నుండి అగైన్ ఫాల్ కంటిన్యూ అవుతుంది. ఇది జస్ట్ కరెక్షన్ జోన్. ఇది కరెక్టివ్ ట్రేడ్. మళ్ళీ ఇంపల్స్ స్టార్ట్ అవుతుంది. ఇంపల్స్ అగైన్ ఫాల్ అవుతుంది. సో నిన్న నిఫ్టీలో టార్గెట్స్ చెప్పాను కదా, ఇది టార్గెట్. సో ఈ ట్రెండ్ లైన్ ఉంది చూడండి. సో అది టార్గెట్. ఆల్మోస్ట్ ఆ టార్గెట్ కి ఎంత, టార్గెట్ కి దగ్గరకు వచ్చేసింది అండి. నేను డెలివరీ ట్రేడ్ కోసం ఆ టార్గెట్ చెప్పా. అది ఇంకో 2 డేస్ తర్వాత వస్తే ఇదే ఆ టార్గెట్ అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ట్రెండ్ లైన్ పైకి వచ్చేస్తుంది కదా. ఓన్లీ 57 పాయింట్స్ నిన్నే. ఇవాళ అది కూడా ఉండదు. ఈ ట్రెండ్ లైన్ ఇలా వెళ్ళే కొద్దీ ఇంకా టాప్ వెళ్తుంది. సో టార్గెట్ కంప్లీటెడ్ నిఫ్టీ. డెలివరీ ట్రేడ్ లో ఎక్స్పెక్ట్ చేసింది నిన్న ఒక్క రోజులో ఇచ్చేసింది అనమాట. నిన్న నిఫ్టీ ఓపెన్ హై ఉంది. నిఫ్టీ నిన్న ఓపెన్ హై కాదు. అగైన్ 11th ఓపెన్ హై ఉంది. 11th అండ్ ఎస్టర్డే. ఈ కరెక్షన్ జోన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంపల్స్ రివర్సల్ స్టార్ట్ అయినప్పుడు మనం ఈ ఓపెన్ హై ఫస్ట్ టార్గెట్ గా చూడొచ్చు నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ అయినా అంతే. బ్యాంక్ నిఫ్టీ 11th మార్చ్ ఓపెన్ హైని చూడొచ్చు పర్ఫెక్ట్ రివర్సల్ స్టార్ట్ అయిన తర్వాత. మొత్తం కరెక్షన్ కంప్లీట్ అయ్యి. సో ఇవాళ ప్రాఫిట్ పెద్ద ప్రాఫిట్ ఏం కాదు, బట్ ఒక స్పైక్ ఓపెన్ హై కోసం వెయిట్ చేస్తున్నాను. ఓపెన్ హై తర్వాత మనకి కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందుకని. ఇండెక్స్ ఓపెన్ హై కంప్లీట్ అయ్యి రివర్స్ అవుతుంది అనుకుని ఇక్కడ ప్రైస్ ఆగుతుంది. హ్మ్? ఏ లింక్?
జస్ట్ ఇంకా ఈ క్యాండిల్ తర్వాత మనకి ఒక ఫాలో అప్ అయితే కావాలి గైస్. ఎంత మంచి క్యాండిల్ తర్వాత వివాప్ పైన అయితే క్యాండిల్ క్లోజ్ అయింది, స్ట్రాంగ్ క్యాండిల్. ఇంకా ఫాలో అప్ అయితే పెండింగ్ ఉంది. అబౌట్ 20 మూవింగ్ యావరేజ్ వీ కెన్ సీ ఓపెన్ హై. ఫాలో అప్ కంటిన్యూషన్ ఉండాలి, లేదంటే మళ్ళీ సేమ్ జోన్, సేమ్ అదే పెండింగ్ లో ఉన్నట్టు.
సడన్ స్పైక్. ఈ స్పైక్ గైస్ ఎక్స్పెక్ట్ చేసింది, బట్ ఓపెన్ హై ఇంకా పెండింగ్ ఉంది. ఎంత స్పైక్ తర్వాత కూడా ఇంకా 450 క్వాంటిటీ హోల్డింగ్ ఉన్నాను. అంటే క్వాంటిటీ ఇంకా ఇంక్రీజ్ చేశాను. ఆ స్పైక్ కంటిన్యూషన్ ఉండాలి, పుల్ బ్యాక్ అవ్వకూడదు. $300 దగ్గర ఇంక్రీజ్ చేశాను. ఇంకా 286 రన్నింగ్. నిఫ్టీ 200 అయింది. ఏయ్, 340 దగ్గర ఎగ్జిట్ చేశాను guys. మొత్తం అంటే ఓపెన్ హై దగ్గర ఎగ్జిట్ చేశాను. 370 ఇప్పుడు. 344 దగ్గర మొత్తం క్వాంటిటీ ఎగ్జిట్ చేశాను.
నో ప్రెసెంట్ రన్నింగ్ ప్రైస్ 370. వావ్. ఇది ఓపెన్ హై. మార్నింగ్ నుండి మనం ఏదైతే వెయిట్ చేస్తున్నామో ఓపెన్ హై. సో ఓపెన్ హై టార్గెట్ డన్. ఓపెన్ హై తర్వాత కూడా సడన్ స్పైక్. మనం ఇప్పుడు ఈఎంఏ 100 అయితే చూడొచ్చు. ఈఎంఏ 100 ని కూడా చూడొచ్చు టార్గెట్. అంటే సడన్ స్పైక్ ఇలా ఉండేటప్పుడు 300 ఓపెన్ హైకి నేను ఇంకా క్వాంటిటీ చూసుకోలేదు. ఉన్న క్వాంటిటీ మొత్తం ఎగ్జిట్ అయిపోయా. సో వీ కెన్ సి 410. వీవ్యాప్ సూపర్ ట్రెండ్ ఇవి బాగా ఇంపార్టెంట్. దీని తర్వాత ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిందంటే నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ టార్గెట్స్ గా ఉంటాయి. సో ఎవరైతే ఇంకో 3 days లైవ్ ట్రేడింగ్ సెక్షన్స్ అయితే ఉన్నాయి, ఇంకో 3 days డెమో సెక్షన్స్. నిన్న సెక్షన్ లో మనకి 80,000 ప్రాఫిట్, ఆల్మోస్ట్ క్యాపిటల్ డబల్ అయింది నిన్న సెక్షన్ లోనే. సో ఈ రోజు సెక్షన్ లో 19,000 అయితే 20,000 అయితే ప్రాఫిట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ లో నేను ఇప్పుడు లింక్ షేర్ చేశాను. మార్నింగ్ 9 నుండి నేను అయితే జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్సనల్ గా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే 9 o'clock మీకు లింక్ అయితే వస్తుంది. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్పెషల్ గా ఉండాలి కదా. టెలిగ్రామ్ లోనే 9 కి లింక్ ఇచ్చేస్తే ఏముండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్పెషల్ గా ఇస్తున్నా. సో వాచ్ లిస్ట్ వచ్చేసి 47,000 అండ్ 47,000 చూడండి. వాచ్ లిస్ట్. హలో, ఏం చేస్తున్నారు? చెప్పు 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 చెప్పు. వాచ్ లిస్ట్ ఉంది కదా. ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా. ఓకే. మార్నింగ్ నుండి అదే ట్రేడ్ మీద ఉన్నాను గైస్. ఇక్కడ మనం నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ నేను చెయ్యను కాబట్టి చేయలేదు. నిఫ్టీ నేను చెప్తూనే ఉన్నాను కదా. సో నిఫ్టీలో కూడా సేమ్. మార్నింగ్ చిన్న స్పైక్ చేద్దాం. సో చిన్న కరెక్షన్ ఇంకా కాల్ సైడ్ రావచ్చు. మనం ఓపెన్ హై తర్వాత చెప్పాను కదా, అగైన్ మనం గుడ్ సైడ్ ఉంటుంది మన వ్యూ. ఓన్లీ ఆ ఓపెన్ హై వరకు మనం కాల్ సైడ్ ఉన్నాము. అంటే ఎంత కరెక్షన్ తర్వాత, అంటే ఎంత ఫాల్ తర్వాత చిన్న పుల్ బ్యాక్ వస్తుంది అంటే. ఇప్పుడు టార్గెట్ డే లోనే బ్రేక్ చేసుకొని వెళ్ళిపోవాలి. అగైన్ ఫాల్ 335 దగ్గర 150 క్వాంటిటీ.
ఓకే గైస్, ఈ ట్రేడ్ ఇంకా స్టాప్ లాస్ తో హోల్డ్ చేస్తాను. డన్ ఫర్ ద డే. 20,000 ప్రాఫిట్. ఎక్స్పైరీ తర్వాత నెక్స్ట్ 2 days ఈ ప్రాఫిట్ కూడా చాలా ఎక్కువే. సో డిప్లాయిడ్ క్యాపిటల్ కూడా చూపించాను కదా. సో ప్రెసెంట్ ఈ ట్రేడ్ లో ఉన్న క్యాపిటల్ అండ్ డిప్లాయిడ్ క్యాపిటల్ వచ్చేసి మార్నింగ్ 2.216,000 అయితే ఉంది. ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే ప్రాఫిట్ కూడా ఇంక్లూడ్ అయింది. సో ఇవాళ ప్రాఫిట్ రేపటికి ఇంక్లూడ్ అవుతుంది. ఈ ట్రేడ్ తర్వాత ఇంకా ట్రేడ్ చేయను ఇవాళ. మాక్సిమం చెయ్యను. స్టాప్ లాస్ పెట్టేశాను. స్టాప్ లాస్ వచ్చేసి 310 అండ్ 312. 310 దగ్గర స్టాప్ లాస్ అన్నమాట. సో ఎందుకంటే మనం ఓపెన్ హై వరకు మాత్రమే ఈ కాల్ ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఓపెన్ హై మన టార్గెట్. ఓకే, ఓపెన్ హై చాలా ఇసుకిచ్చింది. ఆ ఓపెన్ హై ఇవ్వడానికి స్కాల్పింగ్ చేస్తూ మెల్లగా ఓపెన్ హై మూమెంట్ అయితే క్యాచ్ చేసాము. అంటే అంతే హోల్డ్ చేయలేము. అంతే హోల్డ్ చేసే కన్నా ఇది బెస్ట్ కదా. ఒక్క నిమిషం, ఇది మాడిఫై చేస్తాను స్టాప్ లాస్. సో ఓపెన్ హై ఉందని చెప్పేసి సరే సరే సరే. ఓకే 353 దగ్గర కొంచెం రెడ్యూస్ చేశానండి క్వాంటిటీ. దీనికి మళ్ళీ స్టాప్ లాస్ పెడతా 333 అండ్ 330. సో మార్నింగ్ నుండి లైవ్ లో ఉన్న వాళ్ళకి చాలా క్లియర్ గా అయితే చెప్పాను కదా. సో ఓన్లీ ఓపెన్ హై టార్గెట్. ఓపెన్ హై తర్వాత అగైన్ వీ కెన్ సీ పుట్, అండ్ ఇది టార్గెట్ పుట్ సైడ్. సో ఇంట్రాడే టార్గెట్ ఇది. ఓకే, 46,256 అనేది ఇంట్రాడే టార్గెట్. సో అది జరగచ్చు జరగకపోవచ్చు. నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి వదిలేస్తున్నాను. చెప్పానని చెప్పి అలా తీసుకోవద్దు. సిచ్యువేషన్స్ లైవ్ లో ఉండగా మారిపోతాయి మళ్ళీ. ప్రెసెంట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన సిచ్యువేషన్ మార్నింగ్ కాల్ ట్రేడ్ కావాల్సిన ప్రాఫిట్ అయితే వచ్చేసింది. అంతే హోల్డ్ చేయడం అయితే నాకు అలవాటు లేదు. స్కాల్పింగ్ చేస్తాను కాబట్టి బయింగ్ సెల్లింగ్ చేస్తూ ఆ మొమెంటం వచ్చినప్పుడు క్యాచ్ చేశాను. అండ్ నిఫ్టీ పెద్ద అలవాటు లేదు కాబట్టి నిఫ్టీ చిన్న లాస్ లో అయితే తీసేయడం జరిగింది. ఓకే, మార్నింగ్ ఫస్ట్ నిఫ్టీ తీసుకున్నా. ఎక్స్పైరీ కదా, కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. బట్ నేను ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నిఫ్టీ చాలా రేర్, నిఫ్టీ కానీ వేరే కానీ. సో దీని స్టాప్ లాస్ 333. సో అలా వదిలేస్తాను. సో ఎగ్జాక్ట్ ఈ చిన్న గ్యాప్ కదా, ఓపెన్ హై ట్రిగ్గర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ ఎస్టర్డే క్లోజింగ్ పాయింట్ వరకు వచ్చింది మార్కెట్. అక్కడ నుండి రివర్సల్ తీసుకుంటుంది. ఇది రివర్సల్ అయితే వీ కెన్ సి 46,256. లేదా పైకి వెళ్ళిందంటే నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయింది. సో లేదా అప్ సైడ్ మనం చూసుకుంటే ఎస్టర్డేస్ హై వరకు చూడొచ్చు. సో ఎస్టర్డే హై వరకు వచ్చినా సరే అక్కడ నుండి అయితే మళ్ళీ రివర్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో రేపు కానీ అగైన్ మండే అవనివ్వండి, మళ్ళీ రివర్సే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ రేపు అయితే నేను ట్రేడ్ చేయట్లేదు. రేపు సెక్షన్ తీసుకోవట్లేదు, ముందే చెప్తున్నా. మళ్ళీ రేపు లైవ్ ఇవ్వలేదు కాబట్టి లాస్ వచ్చింది అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ లాస్ ప్రాఫిట్ మ్యాటరే కాదు. నేను టోటల్ క్యాపిటల్ లాస్ అయినా, టోటల్ క్యాపిటల్ నేను డిప్లాయ్ చేసిన క్యాపిటల్ ఓన్లీ 10% ఆఫ్ మై క్యాపిటల్. ఇక నేను 1 lakhే, నేను నా క్యాపిటల్ 10 lakhs అయితే నేను 1 lakh దీంట్లో డిపాజిట్ చేసింది. ఆ 1 lakh మీద లాస్ట్ 2 days లో మనం 2,16,000 అయితే వచ్చేసాము. అండ్ ఇవాళ 20,000 అయితే ప్రాఫిట్ ఉంది. ఓకే, సో డిప్లాయిడ్ క్యాపిటల్ చాలా తక్కువ. నేను లాస్ అయినా అగైన్ 1 lakh అయితే డిపాజిట్ చేసుకోగలుగుతా. సో అందరూ అదే విధంగా చేయాలి. క్యాపిటల్ మొత్తం ఒకేసారి పెట్టేస్తే హెవీ లాసెస్ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. సో లిమిటెడ్ క్యాపిటలే మీ డిమాట్ అకౌంట్ లో మెయింటైన్ చేయండి. 10-20% ఆఫ్ క్యాపిటలే యూజ్ చేయండి. ఓకే, అండ్ ఐ హోప్ యూ లైక్ ద సెక్షన్ టుడే. సో నిన్నటి సెక్షన్ అంత గ్రేట్ ఉండదు, నిన్న ఎక్స్పైరీ కాబట్టి అలా ఉంది. ఇవాళ సెక్షన్ అందరికి నచ్చింది కదా. సో లైవ్ లో ఇవాళ అందరు మాక్సిమం ఉన్నారు, లైవ్ లో బాగానే ఉన్నారు. లెఫ్ట్ ఓవర్. హౌ వాస్ ద సెక్షన్ గైస్? అంటే కాన్సెప్ట్ అర్థమైందా? ఇవాళ ఓన్లీ ఒక్క ట్రేడ్ మీదే ఉన్నాం మనం, ఓపెన్ హై అది. నిన్నైతే చాలా మంచి మూమెంట్స్ చూసాము, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ బోత్ సైడ్స్. సో ఎక్స్పైరీకి అలాంటివి చూస్తాం. సెక్షన్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది. నెక్స్ట్ 3 సెక్షన్స్ కూడా మంచి యాక్టివ్ గా చేయొచ్చు మనం. కాన్సెప్ట్ కూడా అర్థమైందా లేదా, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి.
ఇక నాకు స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి ఇంకా చేయదలుచుకోవట్లే వాటికి. అరౌండ్ ఈ పాయింట్ నుండి రివర్స్ అవ్వచ్చు లేదా ఎస్టర్డే హై నుండి రివర్స్ అవ్వచ్చు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం చేసే స్కాల్పింగ్ కాబట్టి కొంచెం ట్రేడ్స్ ఎక్కువే పడ్డాయి అండ్ బ్రోకర్ ఛార్జ్ కూడా ఉంటుంది. కాకపోతే ఎక్కువసేపు హోల్డ్ చేసే కన్నా స్కాల్పింగ్ బెస్ట్ ప్రెజెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ లో. చూస్తున్నాం కదా మొన్న ఆల్మోస్ట్ టార్గెట్ వరకు వచ్చి ఒక 10 పాయింట్స్ ఉండగా రివర్స్ అయిపోవటం జరుగుతుంది ప్రెజెంట్ మార్కెట్స్ లో. సో మన ఇక్కడ చూడండి ప్రీవియస్ డే హై దాని ప్రీవియస్ డే హై టార్గెట్ యాక్చువల్ టార్గెట్ 30 పాయింట్స్ ఉందనగా అక్కడ నుండి 1000 పాయింట్స్ చేయడం రివర్స్. యాక్చువల్ గా ఆ రోజు 1 lakh ప్రాఫిట్ చూశాను నేను. 1 lakh ప్రాఫిట్ కాస్త ఒకసారి జీరో అయిపోయింది ఈ సింగిల్ క్యాండిల్ లో. ఇక్కడ వరకు కరెక్షన్ జోన్ అని హోల్డ్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత సడన్ గా ఒక సింగిల్ క్యాండిల్ ఇది 1 minute లోనే ఎంత ఫాల్ అయింది. సో 1 lakh ప్రాఫిట్ పోయి అగైన్ ఎలాగో ఆ డే 30,000 లో ట్రై చేశాము. నిన్న పెద్ద అంత మంచి స్ట్రాంగ్ మూమెంట్ ఏం లేదు. అయినా మంచి ప్రాఫిట్ అయితే చేశాము ఎస్టర్డే. 80,000 ప్రాఫిట్ మార్నింగే 80,000 ప్రాఫిట్ చేసి ఆపేశాను. హీరో జీరో కూడా ఇంకా ట్రై చేయలేదు. 80,000 లో ఒక 5,000 తగ్గింది అనుకుంటా నేను. హీరో జీరో కూడా ట్రై చేయకుండా ఇంకా కిల్ స్విచ్ పెట్టేశా. సో ఈ ట్రెండ్ లైన్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ ఆ ట్రెండ్ లైన్ ని ఫాలో చేస్తుంది కదా. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఇంపార్టెంట్. ఎక్కడి నుండి అయితే రివర్సల్ అవుతుందో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే పుట్ రేట్ తీసుకోవచ్చు. అండ్ టార్గెట్స్ వచ్చేసి డౌన్ సైడ్ ఉన్న ఈ లెవెల్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ నేను డ్రా చేసుకున్న లెవెల్స్ అవి టార్గెట్స్ ఉంటాయి. అండ్ వీవ్యాప్ చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ తీసుకునే ముందు. వీవ్యాప్ సూపర్ ట్రెండ్. ఇప్పుడు కూడా మనం సడన్ స్పైక్ మార్నింగ్ నుండి చెప్తూనే ఉన్నా. సడన్ స్పైక్ ఎక్కడ వచ్చింది మనకి వీవ్యాప్ దగ్గర ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయి క్లోజ్ అయినప్పుడు వస్తుంది అది. ఈ స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాతే కదా నేను కొంచెం క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ చేసిండే. మార్నింగ్ నుండి నార్మల్ గానే ఉన్నా. చిన్న చిన్న లాస్ వస్తుంది, చిన్న ప్రాఫిట్ వస్తుంది. 10,000 నుండి అగైన్ 3,000 అగైన్ జీరో మళ్ళీ 10,000. ఈ స్ట్రాంగ్ క్యాండిల్ పడిన తర్వాత నేను కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ చేశాను. ఇక్కడ నుండి ఇంకా కంటిన్యూషన్ ఓపెన్ హై హిట్ అయిపోయింది. ఓకే. సో మార్కెట్ ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని డిసిప్లైన్ గా చేస్తే మంత్లీ మినిమం క్యాపిటల్ డబల్ చేయొచ్చు. ఇక్కడ 2 days లోనే క్యాపిటల్ డబల్ అయింది. ఓకే 2 days లో డబుల్ అయింది అన్నప్పుడు 2 days లో క్యాపిటల్ మొత్తం పోవచ్చు కూడా. అందుకే ఓన్లీ 10% ఆర్ 20% ఆఫ్ మీ టోటల్ క్యాపిటల్ లో 10-20% ఆఫ్ క్యాపిటల్ ని మీ డిమాట్ అకౌంట్ లో ఉంచండి. ఓకే. అండ్ 1 lakh ని ఛాలెంజ్ గా తీసుకొని 1 lakh తోనే ప్రెసెంట్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ బ్యాచ్ ఫస్ట్ 5 days నేను డెమో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. 30 days లైవ్ ట్రేడింగ్ సెక్షన్స్ అయితే ఉంటాయి. 30 వర్కింగ్ డేస్. ఓకే. 30 వర్కింగ్ డేస్ లైవ్ ట్రేడింగ్ సెక్షన్స్. ఆల్ సిచ్యువేషన్స్ నేర్చుకుంటారు. అన్ని స్ట్రాటజీస్ నేర్చుకుంటారు. లైవ్ లో ఎవ్రీ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. లైవ్ లో పొజిషన్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. ట్రేడ్ చేసినంతసేపు 9:15 to 3:30 వరకు ట్రేడ్ చేస్తే 3:30 వరకు లైవ్ ఉంటుంది. సో 11 ఆ టైం కల్లా మాక్సిమం మన ట్రేడ్స్ అయిపోతాయి. 11-12 కల్లా మాక్సిమం ఆఫ్ డేస్ 80% ఆఫ్ డేస్ 11-11:30 కల్లా అయిపోతుంది. ప్రాఫిట్ లో ఉంటాం. అక్కడికి కిల్ స్విచ్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. లైక్ ఎస్టర్డే అండ్ టుడే. సో మాక్సిమం డేస్ అంతే. సో నేను లైవ్ ట్రేడ్ చేసేంతసేపు మీకు లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రేడ్స్ తీసుకుంటా. ఈ 30 days లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ సైడ్ వేస్ చూస్తారు, ట్రెండింగ్ చూస్తారు, సడన్ రివర్సల్స్ టార్గెట్ వరకు వెళ్ళి అన్ని చూస్తారు. ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఓకే. లేదా నెక్స్ట్ ఇంకో 3 days డెమో సెక్షన్స్ ఉంటాయి. ఆ 3 days డెమో సెక్షన్స్ లో కూడా ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి ట్రేడ్. సో అది నేర్చుకొని తర్వాత ఓన్ గా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే. కంపల్సరీ జాయిన్ అవ్వాలి అని అది మీ ఓన్ డెసిషన్. నచ్చితే 30 days అయితే పడుతుంది. ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలి ఎగ్జాక్ట్ గా క్వాంటిటీ మేనేజ్మెంట్ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఒక 30 days అయితే పడుతుంది. అండ్ ఈ 30 days లైవ్ ట్రేడింగ్ సెక్షన్స్ మనం లైవ్ ట్రేడ్ ఎవరు ఇవ్వరు. ఆఫ్లైన్ నేర్చుకుంటే మీరు ఆఫ్టర్ 3:30 అలా నేర్చుకుంటే నో యూజ్. లైవ్ లో నేర్చుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఓకే. లైవ్ లో కుదరదు కదా అంత టైం అనుకుంటే మాక్సిమం మనం 11-11:30కి సెక్షన్ క్లోజ్ చేసేస్తాము. ట్రేడ్ అయిపోతుంది కూడా. ఆ టైమ్స్ కూడా కుదరదు అనుకున్న వాళ్ళు మీరు లైవ్ మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. ఆ టోటల్ రికార్డెడ్ వీడియో ఎవరికైతే కావాలి, ఎవరైతే మిస్ అయ్యారో లైవ్ సెక్షన్ అనుకున్న వాళ్ళు ఆ రికార్డెడ్ వీడియో తీసుకొని మీకు కుదిరిన టైంలో ఆ రికార్డెడ్ వీడియో చూడండి. మెయిన్ ఏంటంటే లైవ్ లో నేర్చుకోవాలి.
లైవ్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ని లైవ్ లో చూడాలి, లైవ్ లో ఆ ట్రేడ్స్ నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది మీరు నేర్చుకోగలుగుతారు. అది మెయిన్ కాన్సెప్ట్. రికార్డెడ్ వీడియోస్ తీసుకొని అయినా మీరు అది చూసి నేర్చుకోండి. ఓకే, లైవ్ సిచ్యువేషన్స్ చూస్తున్నట్టే కదా రికార్డు. ఓకే, ఐ హోప్ యూ లైక్ ద సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం మండే కలుద్దాం. ఓకే, సో ఇవాళ ప్రాఫిట్ వచ్చేసి 20,000. కాల్ సైడ్ అయితే ఉంది, కాల్ సైడ్ కూడా టార్గెట్ ఉంది, పుట్ సైడ్ కూడా టార్గెట్ ఉంది. కాల్ సైడ్ అయితే ఈఎంఏ 100 అయితే మనం చూడొచ్చు, ఈఎంఏ 100 ఒక టార్గెట్ చూడొచ్చు, లేదా ఈఎంఏ 200 కూడా తగలొచ్చు. ఎనీ పాయింట్ నుండి ఇది రివర్సల్ అవుతుంది మళ్ళీ. పుట్ సైడ్ చూసుకుందాం అనుకోండి, చెప్పాను కదా ఎక్కడి నుండి రివర్సల్ అయినా మనకి ట్రెండ్ లైన్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు మీరు పుట్ ని క్యాచ్ చేయవచ్చు. మేబీ ఇవాళ ఓన్లీ ఈ ఫాల్ తర్వాత చిన్న కరెక్షన్ ఇది జరుగుతుంది. ఎంత ఫాల్ ఇవాళ కరెక్షన్ జరిగి మళ్ళీ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ట్రెండ్ లైన్ మేబీ రేపు సెక్షన్ తీసుకోవట్లా, చేస్తే నాకేమన్నా మూమెంట్ అనిపిస్తే కొంచెం ట్రేడ్స్ అయితే చేస్తాను నేను. మాక్సిమం చెయ్యను, మంచి మూమెంట్ ఉందంటే నేను చేస్తా. లైవ్ తీసుకోవటం కుదరదు, అంటే నాకు రేపు కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మండే అయితే కలుద్దాం. ఐ హోప్ యూ లైక్ ద సెక్షన్. థ్యాంక్ యూ. సెక్షన్ రికార్డ్ చేశాను కదా, స్టార్ట్.